హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా హిందీలో ఒక మంచి హర్రర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన కకోడా మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక ముసలి వ్యక్తి బస్ని ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఆపి ఇదే నా ఊరి బస్ స్టాప్ అంటాడు. కండక్టర్ ఆ చుట్టుపక్కల ప్లేస్ అంతా చూసి కనుచూపు మేరలో ఒక మనిషి కూడా కనబడట్లేదు, ఎక్కడ నీ ఊరు అని అడగ్గా దానికి ఆ ముసలి వ్యక్తి ఇక్కడికి చాలా దూరంలో రతోడి ఊరు ఉంది, అదే నా ఊరు అని అక్కడి నుంచి స్పీడ్గా సైకిల్ తొక్కుకుంటూ ఈరోజు మంగళవారం సాయంత్రం 7 గంటలు అయ్యేలోపు ఇంట్లో ఉండాలి అనుకుంటూ వెళ్తాడు. మరోపక్క ఊర్లోని ప్రజలందరూ టైం 7 అవుతూ ఉండగానే అందరూ తమ తమ ఇళ్లలోకి వెళ్ళి ఇంటి మెయిన్ డోర్స్ క్లోజ్ చేసి దాని పక్కనే ఉన్న స్మాల్ డోర్స్ ఓపెన్ చేసి పెడుతూ ఉంటారు. నిజానికి ఆ ఊర్లోని ప్రతి ఇంటికి సేమ్ ఇలాగే మెయిన్ డోర్స్ దాని పక్కనే స్మాల్ డోర్స్ ఉంటాయి. అలా టైం 7 గంటలు అయ్యేలోపే ఆ ముసలి వ్యక్తి కూడా ఊర్లోకి చేరుకుని సైకిల్ బయట పడేసి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళి మెయిన్ డోర్స్ క్లోజ్ చేసి దాని పక్కనే ఉన్న స్మాల్ డోర్స్ ఓపెన్ చేసి హమ్మయ్య అనుకుంటాడు. అలా టైం 7 గంటలు అవ్వగానే ఒక భయంకర ఆకారం గాలిలో వేలాడుతూ ఆ ఊరు మొత్తం తిరుగుతూ ప్రతి ఇంటికి స్మాల్ డోర్స్ ఓపెన్ చేసి ఉంచారా లేదా అని చెక్ చేస్తూ ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఆ భయంకర ఆకారం కాళ్ళు మాత్రమే చూపిస్తారు. ఇంకా ఆ ఊర్లో ప్రతి మంగళవారం ఇదే సీనే రిపీట్ అవుతూ ఉంటుంది. అలా ఆ భయంకర ఆకారం ఊర్లోని అన్ని ఇళ్ళు చెక్ చేస్తూ ఉండగా ఒక ఇంటికి మాత్రం మెయిన్ డోర్స్ అలాగే స్మాల్ డోర్స్ రెండు క్లోజ్ చేసి ఉండడం చూసి ఆ ఇంటి స్మాల్ డోర్స్ దగ్గరే కోపంతో ఆగిపోతుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఆ ఇంట్లో ఉండే బల్వీర్ తన అమ్మ 2 రోజుల్లో తిరిగి వస్తా అని తీర్థయాత్రకి వెళ్ళడంతో ఆ రోజు రాత్రికి తన గర్ల్ ఫ్రెండ్ని ఇంటికి పిలిపించుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఈరోజు మంగళవారం అని కూడా మర్చిపోయి ఉంటాడు. అయితే అప్పుడే తన ఫోన్కి మెసేజ్ రావడంతో బల్వీర్ తన ఫోన్ చూసుకుని టైం అప్పటికే 7:15 అవడం చూసి షాక్ అయ్యి డోర్స్ తెరవడం మర్చిపోయాను అని భయపడుతూ వెంటనే వెళ్ళి ఆ స్మాల్ డోర్స్ ఓపెన్ చేస్తాడు. ఇంకేముంది, అప్పటికే బయట ఉన్న భయంకర ఆకారం బల్వీర్పై అటాక్ చేసి ఆ ఆకారం తన కుడికాలితో బల్వీర్ వీపు మీద తన్ని వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు బల్వీర్ ఇంట్లో చాలా మంది మహిళలు పాటలు పాడుతూ ఉంటారు. ఇంకా బల్వీర్ని మధ్యలో కూర్చోబెట్టి తన మెడలో దండ వేసి ఉంటారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఆ ఆకారం బల్వీర్ని ఎక్కడైతే తన్నిందో ఆ ప్లేస్లో బల్వీర్కి పెద్దగా వాచి గడ్డలాగా ఉంటుంది. తన అమ్మ బల్వీర్ని చూసి ఎందుకురా మంగళవారం అని మర్చిపోయావని బాధపడుతుంది. అప్పుడే అక్కడికి బల్వీర్ ఫ్రెండ్ అయిన సన్నీ వచ్చి తన మెడలో దండ వేసి కకుడా గురించి మర్చిపోయి అమ్మాయితో ఎంజాయ్ చేసావు కదా, ఇప్పుడు చూడు ఏమైందో, నీకు ఇంకా 13 రాజులు మాత్రమే ఉన్నాయి అంటాడు. అది విన్న బల్వీర్ షాక్ అవుతాడు. అప్పుడే అదంతా చూస్తున్న ఒక అబ్బాయి తన తాతని మంగళవారం రాత్రి 7:15 ఇంటి స్మాల్ డోర్స్ ఓపెన్ చేయకపోతే ఏమవుతుంది అని అడగ్గా దానికి తను కకుడా వారిని కూడా ఇలాగే చేస్తాడు, ఇలా 13 రోజుల తర్వాత బల్వీర్ లాగే చనిపోతాడు అని, ఇదంతా చేస్తున్న దాని పేరు కకుడా, అది ఊరి బయట ఉన్న పొలంలో దిష్టిబొమ్మలాగా ఉంటుంది. ప్రతి మంగళవారం రోజు సాయంత్రం 7:10 ఊర్లోని ఏ ఇంటి స్మాల్ డోర్స్ అయితే తెరిచి ఉండవో ఆ ఇంట్లోని వ్యక్తిని సేమ్ బల్వీర్ లాగే చేసి చంపుతుంది, అది కకుడా శాపం అంటాడు. అదంతా విన్న పిల్లవాడు తాతయ్య అసలు కకుడా ఇలా ఎందుకు చేస్తుందని అడగ్గా దానికి తను దీని గురించి ఊర్లో చాలామంది రకరకాల కథలు చెప్పుకుంటూ ఉంటారు, అసలు కథ ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు అని చెప్పి ఆ రోజు కూడా మంగళవారం సాయంత్రం 7 గంటలు అవడంతో తన మనవణ్ణి ఇంట్లోకి తీసుకెళ్ళి మెయిన్ డోర్స్ క్లోజ్ చేసి స్మాల్ డోర్స్ ఓపెన్ చేసి నువ్వు కూడా ఇంట్లో ఒంటరిగా ఉంటే ఇలాగే చేయాలి అంటాడు. సీన్ కట్ చేస్తే ఇక్కడే మనకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన ఇందిరాని చూపిస్తారు. అయితే ఇందిరా పేరెంట్స్ ఇందిరా కోసం ఒక పెళ్లి సంబంధం తీసుకొస్తారు. అయితే ఇందిరాకి ఆ పెళ్లి సంబంధం ఇష్టం లేక రిజెక్ట్ చేసి తన పేరెంట్స్తో నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా, తన పేరు సన్నీ, నేను తననే పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది. అది విన్న ఇందిరా పేరెంట్స్ నీకు నా గురించి బాగా తెలుసు కదా, నా అల్లుడికి ఇంగ్లీష్ అద్భుతంగా చదవటం రాయటం వచ్చి తీరాలి, అలాంటి వాడికి నేను ఇచ్చి పెళ్లి చేస్తా అనగా దానికి ఇందిరా ఆ సన్నీకి ఇంగ్లీష్ అద్భుతంగా వస్తుంది నాన్న అని చెప్పడంతో దానికి తన ఫాదర్ అయితే రేపు సన్నీని ఇంటికి తీసుకునిరా, తనని టెస్ట్ చేయాలి అని చెప్తాడు. దానికి ఇందిరా కూడా ఓకే అని చెప్తుంది. అప్పుడే ఇందిరా ఇంట్లోని ఒక గది తలుపులు ఆ గదిలో ఎవరో ఉన్నట్లు సౌండ్స్ రావడం ఇందిరా చూస్తుంది. నెక్స్ట్ సీన్ లో ఇందిరా సన్నీని కలిసి జరిగిందంతా చెప్పి నీకు ఇంగ్లీష్ చదవటం రాయటం రాదు అని నాకు బాగా తెలుసు, అందుకే నువ్వు ఒక పని చేయి, రేపు నువ్వు మా ఇంటికి వచ్చాక మా నాన్న నీకు చదవమని ఇచ్చే క్రౌ స్టోరీ పేపర్ ఇదే, ఇది బాగా బట్టి పట్టుకుని రా అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే అలా సన్నీ ఇందిరా ఇంటికి వచ్చి వారి పేరెంట్స్ని ఇంప్రెస్ చేయడానికి స్వీట్స్ తినమని ఇస్తాడు. దాంతో సన్నీ బిహేవియర్ ఇందిరా ఫాదర్కి నచ్చుతుంది. అప్పుడే ఇందిరా ఫాదర్ సన్నీకి ఒక పేపర్ ఇచ్చి అందులో ఉన్న పేరాగ్రాఫ్
పారాగ్రాఫ్ చదవమంటాడు. అయితే అప్పటికే ఇందిర పేపర్ లీక్ చేసి ఆ పేపర్లో ఉన్నది సన్నీతో బట్టి పట్టించి ఉంటుంది. దాంతో సన్నీ ఇందిర తనకి ఏం నేర్పించినదో అదే చదువుతాడు. అప్పుడే ఇందిరా ఫాదర్ తనని చూసి స్మైల్ ఇస్తాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఇందిర తన ఫాదర్ సన్నీకి చదవమని క్రౌ స్టోరీ ఇస్తాడు అని తనకి అదే నేర్పించి ఉంటుంది. కానీ తన ఫాదర్ జాదూ కాబట్టి సన్నీకి మై బెస్ట్ ఫ్రెండ్ స్టోరీ పేపర్ ఇచ్చి ఉంటాడు. విషయమర్థమైన ఇందిర షాక్ అవ్వగా తన ఫాదర్ తనతో నేను నీ నాన్ననమ్మ, నా దగ్గర నీ వేషాలు, వీడు రిజెక్టెడ్ అనడంతో సన్నీ అక్కడి నుంచి బాధతో తిరిగి వచ్చేస్తాడు. నెక్స్ట్ సీన్లో సన్నీ అదే బాధతో తన ఫ్రెండ్ కెల్విష్ దగ్గరికి వచ్చి మందు తాగుతూ బాధపడుతూ ఉంటాడు. అలా కాసేపటికే ఇందిర అక్కడికి వచ్చి సన్నీతో నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా అని అడగ్గా దానికి సన్నీ అవును అంటాడు. దానికి ఇందిర అయితే మనం ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుందాం, మనకి ఎక్కువ టైం లేదు, మా నాన్న నా కోసం మరొక పెళ్లి సంబంధం చూస్తున్నాడు అని చెప్పగా అది విన్న సన్నీ మా నాన్నకి ఈ విషయం చెప్తే నన్ను చంపేస్తాడని భయపడగా దానికి ఇందిర మనకి పెళ్ళయ్యాక వాళ్ళే ఒప్పుకుంటారులే అని నచ్చజెప్పి అలా మరుసటి రోజు పెళ్లి డేట్ అడగడానికి పండితుని దగ్గరికి వెళ్ళి విషయం చెప్పగా వారిద్దరి జాతకాలు చూసిన పండితుడు రేపు సాయంత్రమే అద్భుతమైన ముహూర్తం ఉంది, అది మిస్ అయితే 4 రోజుల దాకా ముహూర్తం లేదు అంటాడు. అయితే అది విన్న సన్నీ రేపు మంగళవారం సాయంత్రం డోర్స్ తెరిచిపెట్టకపోతే కకుడా శాపం నాకు తగులుతుంది అని భయపడిపోగా అది విన్న ఇందిర దీనికెందుకు భయం, రేపొక్కరోజు మీ నాన్నని డోర్స్ ఓపెన్ చేయమని చెప్పు సరిపోతుంది అనడంతో అది విన్న సన్నీ కూడా ఓకే అని చెప్తాడు. ఇంకా అదే రోజు రాత్రి ఇందిర తన అక్క గోమతిని కలుస్తుంది. నిజానికి ఇద్దరు కవల పిల్లలు. ఆ సౌండ్స్ వచ్చే రూమ్ లో గోమతినే ఒంటరిగా ఉంటుంది. అప్పుడే గోమతి ఇందిరాకి ఒక ఉంగరం ఇవ్వగా ఇందిరా తనతో రేపు టెంపుల్లో నా పెళ్లి, నాతో పాటు రా అనగా దానికి గోమతి రాను అంటుంది. దానికి ఇందిర అక్క ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఆ గదిలో ఒంటరిగా ఉంటూ నీకు నువ్వే శిక్ష అనుభవిస్తూ ఉంటావనగా గోమతి ఎలాంటి సమాధానం చెప్పకుండా గదిలోకి వెళ్లి తలుపులు మూస్తుంది. ఇందిర బయట నుంచి ఆ తలుపులకి గడపెడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు సన్నీ ఇందిరాని పెళ్లి చేసుకోవడానికి బయలుదేరబోగా సన్నీ బ్యాగ్ పట్టుకుని వెళ్ళడం తన ఫాదర్ చూసి ఎక్కడికి బయలుదేరావురా అని అడగ్గా సన్నీ తన ఫాదర్కి భయపడి నిజం చెప్పకుండా తన ఫ్రెండ్ది పెళ్లి ఉంది అని అందుకే వెళ్తున్నా అంటాడు. అది విన్న తన ఫాదర్ కోపంతో నీకు గుర్తులేదా, ఈరోజు మంగళవారం, నేను పక్క ఊర్లో ఒక పూజకి వెళ్తున్నా, రేపు ఉదయం తిరిగి వస్తా, అందుకే ఇంటి దగ్గర నువ్వే ఉండి సాయంత్రం తలుపులు తెరిచిపెట్టు, లేదంటే కకుడా శాపం నీకు తగులుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో సన్నీకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే ఇందిరా సన్నీకి ఫోన్ చేసి పెళ్లి టైం అవుతుంది, పంతులు కూడా వచ్చేసాడు, త్వరగా రా అని చెప్పడంతో సన్నీకి మరో దారి లేక పెళ్లి చేసుకుని 7 గంటల్లోపే ఇంటికి తిరిగి వచ్చేస్తే ఏ ప్రాబ్లం ఉండదని అలా టెంపుల్కి వెళ్ళి ఇందిరాని పెళ్లి చేసుకుంటాడు. ఆ టెంపుల్ సన్నీ వాళ్ళ ఊరికి చాలా దూరంలో ఉంటుంది. అలా చీకటి పడుతూ ఉండడంతో సన్నీ పెళ్లి కార్యక్రమాలన్నీ ఫాస్ట్గా పూర్తి చేసి బైక్ మీద ఇంటికి బయలుదేరబోగా బైక్ స్టార్ట్ అవ్వకపోవడంతో సైకిల్ మీద స్పీడ్గా ఊరికి బయలుదేరతాడు. అలా ఊరికి చేరువలోపే 7:15 అవుతూ ఉంటుంది. దాంతో సన్నీ సైకిల్ని ఇంటి బయట పడేసి ఫాస్ట్గా ఇంట్లోకి వెళ్ళి మెయిన్ డోర్స్ అన్ని క్లోజ్ చేసి స్మాల్ డోర్స్ ఓపెన్ చేయబోతాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ డోర్స్ ఓపెన్ అవ్వవు, దాని గెడ ఊడి చేతిలోకి వస్తుంది. ఇంకా అప్పటికే 7:15 దాటడంతో కకుడా ఆ డోర్స్ బయటికి చేరుకుని తనే ఆ డోర్స్ పగలగొట్టి సన్నీపై అటాక్ చేసి తన కుడికాలితో సన్నీ వీపు మీద తన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో సన్నీ గట్టిగా అరుస్తాడు. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయం సేమ్ బల్వీర్ లాగే సన్నీకి కూడా వీపు మీద పెద్దగా వాచి తన మెడలో దండ వేసి అక్కడి మహిళలు పాటలు పాడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఇందిరా వచ్చి అక్కడ జరిగేదంతా చూసి షాక్ అయ్యి సన్నీ వీపు మీద వచ్చిన గడ్డని చూసి ఏం జరిగిందని అడగ్గా దానికి సన్నీ ఏడుస్తూ ఏం జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది, మరో 13 రోజుల్లో నువ్వు విధవ కాబోతున్నావు అని ఇందిరాకి తన ఫాదర్ని పరిచయం చేస్తాడు. ఇందిరాని చూసిన సన్నీ ఫాదర్కి విషయం అర్థమై సన్నీతో నువ్వు నిన్న తన్ని పెళ్లి చేసుకోవడానికే వెళ్ళావా, మరి అలాంటప్పుడు ఇదే విషయం నాకు అప్పుడే చెప్పి ఉంటే నేనే ఇంటి దగ్గర ఉండి డోర్స్ ఓపెన్ చేసేవాడిని కదా అంటాడు. అప్పుడే ఇందిరా సన్నీ అండ్ తన ఫాదర్తో సన్నీకి నార్మల్ అవుతుంది అని, ఇదంతా ఇన్ఫెక్షన్ వల్ల అయ్యింది, తనని ఢిల్లీ తీసుకెళ్లి డాక్టర్స్కి చూపిస్తే సన్నీకి పూర్తిగా నయమవుతుంది అని చెప్తుంది. ఎందుకంటే ఇందిరా ఈ దయ్యాలు మూఢనమ్మకాలు ఉంటే అస్సలు నమ్మదు కాబట్టి. అదంతా విన్న సన్నీ ఫాదర్ ఇందిరాతో సన్నీ ఇంకా 13 రోజులు మాత్రమే బ్రతుకుతాడు, ఈ 13 రోజులు కూడా వాడిని ప్రశాంతంగా నా దగ్గర ఉండనివ్వవా, ఇప్పటిదాకా కకుడా వల్ల శాపం పొందిన ఏ ఒక్కరూ కూడా ఈ ఊర్లో బ్రతకలేదు, మేము వారిని బ్రతికించాలని చాలా ట్రై చేస్తాం కానీ ఎలాంటి ఫలితం లేదు అంటాడు. అయినా కానీ ఇందిరా సన్నీని ఢిల్లీకి తీసుకెళ్లి డాక్టర్స్ చూపించాలి అనుకుంటుంది. సన్నీ కూడా తన ఫాదర్తో ఇందిరా నన్ను బ్రతికించుకోవాలని ఆశపడుతుంది కదా నాన్న, అందుకే తనకి ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒకవేళ నేను బ్రతికితే ఇక మీదట కకుడా వల్ల మన ఊర్లో చావులే ఉండవు కదా అని అందరినీ ఒప్పిస్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఇందిరా సన్నీని ఢిల్లీకి తీసుకెళ్లి ఒక హాస్పిటల్లోని డాక్టర్ని కలిసి సన్నీ పరిస్థితి గురించి చెప్పగా సన్నీని చెక్ చేసిన డాక్టర్ మీరేం భయపడకండి, ఈ గడ్డ శరీరంతో పూర్తిగా కలిసిపోలేదు కాబట్టి ఒక చిన్న సర్జరీ చేసి దాన్ని బాడీ నుంచి వేరు చేయవచ్చు అని చెప్పడంతో అది విన్న సన్నీ అండ్ ఇందిరా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
అలా డాక్టర్ సన్నీకి సర్జరీ చేస్తూ ఉండగా ఇందిర బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. అదే టైంకే ఇందిర దగ్గరికి సెక్యూరిటీ డ్రెస్లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి, డాక్టర్ ఒక చిన్న సర్జరీ ద్వారా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మీకు చెప్పాడు కదా, కానీ అలా అస్సలు జరగదు, ఇది ఒక శాపం అని చెప్పి ఇందిరాకి వాటర్ గ్లాస్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనని చూసిన ఇందిరాకి తను ఎవరో అర్థం కాక షాక్ అవుతుంది. అప్పుడే ఇందిర దగ్గరికి కెల్విష్ వచ్చి, వదిన సర్జరీ సక్సెస్ అయింది అని చెప్పడంతో ఇందిర చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ వాటర్ గ్లాస్ని కెల్విష్కి ఇచ్చి వెళ్ళి సన్నీని చూడగా సన్నీ నార్మల్ అయి ఉంటాడు. దాంతో ఇందిర హ్యాపీగా ఫీల్ అవ్వగా సన్నీ కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. ఇందిరా వల్లే తను నార్మల్ అవ్వబోతున్నా అని. అలా ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటూ ఒకే బెడ్ మీద నిద్రపోతారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన ఇందిర సన్నీని చూసి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే సన్నీ వీపు మీద ఆ గడ్డ మళ్ళీ పెరిగి ఉంటుంది. దాంతో అది చూసిన ఇందిరాకి ఇది ఇంకా సర్జరీల వల్ల నార్మల్ కాదు అని అర్థమయ్యి చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అప్పుడే అదే సెక్యూరిటీ డ్రెస్లో ఉన్న వ్యక్తి ఇందిరా ముందుకు వచ్చి తనకి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఎన్నో ప్రశ్నలకి సమాధానం ఈ కార్డు, మీ భర్త ప్రాబ్లం సర్జరీల వల్ల నయం కాదు కానీ దానికి సొల్యూషన్ నా దగ్గర ఉంది, కాల్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే ఇందిర తన గురించి ఎక్కువగా పట్టించుకోదు. నెక్స్ట్ సీన్లో అలా ముగ్గురు మళ్ళీ తమ ఊరికి చేరుకుంటారు. అయితే అప్పటికే ఊర్లోని అందరూ సన్నీకి నయమైంది అనుకుని చాలా సంతోషంతో వారిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చి సన్నీని అదే పరిస్థితిలో చూసి, అయితే ఇది డాక్టర్స్ వల్ల నయం కాలేదు అని చాలా ఫీల్ అవుతారు. ఇందిర కూడా వారితో ఏమీ చెప్పలేకపోతుంది. అలా అందరూ ఇంటికి చేరుకుంటారు. ఇంకా ఇందిర సన్నీ పరిస్థితిని చూసి తనని ఎలాగైనా కాపాడుకోవాలని అదే ఆలోచిస్తూ అప్పుడే సెక్యూరిటీ డ్రెస్లో వచ్చిన వ్యక్తి ఇచ్చిన విజిటింగ్ కార్డ్ చూడగా ఆ వ్యక్తి పేరు విక్టర్ అని, తను గోస్ట్ హంటర్ అండ్ పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్పర్ట్ అని తెలుస్తుంది. ఇక్కడే మనకి విక్టర్ని చూపిస్తారు. నిజానికి విక్టర్ కోరికలు తీరకుండా చనిపోయిన వారి ఆత్మలకి వారి కోరికలు తెలుసుకుని ఆ కోరికలు తీరేలా చేసి వారి ఆత్మలకి శాంతి కలిగేలా చేస్తూ ఉంటాడు. అదే టైంకే విక్టర్కి ఇందిర ఫోన్ చేసి విషయమంతా చెప్పడంతో విక్టర్ రతోడి ఊరికి బయలుదేరతాడు. సీన్ కట్ చేస్తే అలా విక్టర్ రతోడి ఊరికి చేరుకుని ఇందిరాని కలుస్తాడు. ఇందిరా విక్టర్కి కకుడ దయ్యం గురించి అలాగే ఆ ఊర్లో జరుగుతున్నదంతా చెప్తుంది. అదంతా విన్న విక్టర్, ఇప్పటిదాకా నేను ఇలాంటి దయ్యం గురించి అస్సలు వినలేదు, ఈ దయ్యం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, దీని వెనక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకుని ఆ కకుడ ఆత్మకి శాంతి కలిగేలా చేస్తా అంటాడు. అది విన్న ఇందిర, మరి నువ్వు ఆ హాస్పిటల్లో సెక్యూరిటీగా ఎందుకు పనిచేస్తున్నావు అని అడగ్గా దానికి విక్టర్, ఆ హాస్పిటల్లో ఉన్న ఒక అమ్మాయి ఆత్మకి ముక్తి కలిగించేందుకే నేను అక్కడికి వచ్చాను, అక్కడే నాకు మీ గురించి తెలిసిందని అంతా చెప్తాడు. అదే టైంకే అక్కడికి సన్నీ వచ్చి విక్టర్ని చూసి ఇతను ఎవరు అని అడగ్గా దానికి ఇందిర విక్టర్ గురించి అంతా చెప్తుంది. అదంతా విన్న సన్నీ, కకుడ శాపం వల్ల నాకు మరికొన్ని రోజుల్లో చావు తప్పదు, నన్ను కాపాడడానికి ఇవన్నీ చేసి నువ్వు కూడా ప్రమాదంలో ఎందుకు ఇరుక్కుంటావు అంటాడు. అదంతా విన్న విక్టర్ వారితో, మీరేం భయపడకండి, అంతా నేను చూసుకుంటా అని వారికి ధైర్యం చెప్తాడు. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి ఇందిర, సన్నీ, కెల్విష్ విక్టర్ని ఆ ఊరి బయట పొలంలో ఉన్న కకుడ దిష్టి బొమ్మ దగ్గరికి తీసుకుని వెళ్తారు. అప్పుడే విక్టర్ ఇంతకీ అక్కడ దెయ్యం ఉందో లేదో తెలుసుకోవడానికి దెయ్యాల కదలికలు తెలిపే డివైస్ బయటికి తీసి ఆ ప్లేస్ అంతా తిరిగి చూస్తూ ఉండగా విక్టర్ కొంచెం ముందుకు వెళ్ళగానే దెయ్యం ఉన్నట్లు సిగ్నల్ చూపించడంతో విక్టర్ తను డ్రా చేసే పెయింటింగ్ ప్యాడ్ తీసి ఇందిరాతో, కాసేపట్లో నా బాడీలోకి ఆ ఆత్మ ప్రవేశిస్తుంది, ఆ ఆత్మ చివరి కోరిక తెలుసుకునే ప్రయత్నం చేస్తా, నన్ను టచ్ చేయకండి అని చెప్పగా అప్పుడే విక్టర్ బాడీలోకి ఆత్మ ప్రవేశించి ప్యాడ్ మీద ఉన్న పేపర్పై ఏదో డ్రా చేస్తూ వేరే భాషలో మాట్లాడుతూ ఉంటుంది. అయితే అప్పుడే ఆ దిష్టి బొమ్మ వారి వైపు తిరిగి దాని చుట్టూ దోమలు పురుగులు తిరుగుతూ ఉంటాయి. అది చూసిన ఇందిర, సన్నీ, కెల్విష్ ఫుల్గా భయపడి అక్కడి నుంచి పారిపోవాలి అని చూడగా ఆ దిష్టి బొమ్మకి ప్రాణం వచ్చి వారిని మరింత భయపెట్టడంతో ఇందిర మరింత భయపడిపోయి అక్కడి నుంచి పారిపోవాలి అని విక్టర్ని కూడా అక్కడి నుంచి తీసుకెళ్ళాలి అని చూడగా విక్టర్ బాడీలోని ఆ ఆత్మ ఇంకా పేపర్ మీద ఏదో డ్రా చేస్తూ ఉంటుంది. కానీ ఇందిర తన ప్రాణాలు కాపాడేందుకు విక్టర్ని టచ్ చేసి తను నార్మల్ అవ్వగానే ఆ పేపర్ తీసుకుని అందరూ అక్కడి నుంచి పారిపోయి వస్తారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం నలుగురు ఆ ఆత్మ విక్టర్ బాడీలోకి వచ్చి డ్రా చేసిన బొమ్మనే చూస్తూ ఉంటారు. ఆ డ్రా చేసిన బొమ్మలో ఒక బావి, దాని మీద ఉన్న 2 పావురాల్ని, ఒక గద్ద ఎత్తుకెళ్లాలని చూస్తూ ఉంటుంది. నిజానికి ఆ ఆత్మ ఆ బొమ్మను ఇంకా పూర్తిగా వేసి ఉండదు. అది చూసిన విక్టర్, ఆ ఆత్మ ఈ బొమ్మ ద్వారా మనకి ఏదో చెప్పాలి అనుకుంటుంది, ఈ ఊర్లో ఇలాంటి బావి ఎక్కడ ఉంది అని అడగ్గా ఇందిరా, సన్నీ తమకి తెలియదు అని చెప్తారు. అప్పుడే విక్టర్ వారితో, ఇలా జరుగుతుంది అనే నేను సేఫ్టీ కోసం ఆ ఆత్మ నాతో
మాట్లాడించిందంతా కూడా ఆడియో ఫ్రీక్వెన్సీ రికార్డ్ చేశాను అని దాన్ని తమ భాషలోకి కన్వర్ట్ చేసి వింటారు. నిజానికి ఆ ఆత్మ వారితో గూగు పెహల్వాన్ ఇంట్లోని బావిలో మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయని చెప్పి ఉంటుంది. అది విన్న అందరూ ఎన్నో సంవత్సరాలుగా పాడుబడిన గూగు పెహల్వాన్ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న బావి దగ్గర ప్లేస్ అంతా చెక్ చేస్తూ ఉండగా గోస్ట్ డివైస్కి సిగ్నల్ రావడంతో ఆ బావి దగ్గర త్రవ్వి చూస్తారు. అక్కడే వారికి ఒక చిన్న అబ్బాయి అలాగే ఒక మహిళ స్కెలిటన్ కనిపిస్తాయి. అవి చూసి వారు షాక్ అవుతారు. అయితే అబ్బాయి స్కెలిటన్ తలకి ఒక టోపీ కూడా ఉంటుంది. అది చూసిన విక్టర్ వారితో, చూసారా, ఈ కేసును నేను 2 రోజుల్లోనే పూర్తి చేశాను. ఈ అస్థిపంజరాలకి శాంతి కలిగేలా చేస్తే సన్నీ నార్మల్ అవుతాడు. మీ ఊరికి పట్టిన దెయ్యం పీడ విడుస్తుంది అని ఆ స్కెల్టన్స్ని తగలబెట్టేందుకు బయటికి తీయబోగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అదే టైంకే అక్కడికి కకుడా దెయ్యం గాలిలో ఎగురుతూ అక్కడికి రాగా విక్టర్ తనతో మాట్లాడాలని చూస్తాడు. అయితే ఆ దెయ్యం విక్టర్ అండ్ మిగతా వారిపై అటాక్ చేయాలని చూడడంతో ఆ స్కెల్టన్స్ను మళ్ళీ మట్టిలోనే పూర్తి చేయగానే ఆ కకుడా దెయ్యం అక్కడి నుంచి మాయమవుతుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం విక్టర్ ఆ స్కెల్టన్కి ఉన్న టోపీని బాగా గమనిస్తూ ఉండగా ఆ టోపీ మీద గోయల్ సర్కస్ అని ఉండడం గమనిస్తాడు. దాంతో వెంటనే ఇందిరా దగ్గరికి వెళ్ళి ఆ టోపీ మీద ఉన్న గోయల్ సర్కస్ చూపించి ఇప్పుడు ఈ సర్కస్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వాళ్ళని కలిస్తే నిజం తెలిసే అవకాశం ఉంది అనడంతో అలా ఇందిరా, విక్టర్ అండ్ సన్నీ చాలా కష్టపడి ఆ గోయల్ సర్కస్ ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుందో కనుక్కుంటారు. సీన్ కట్ చేస్తే ఇందిరా అండ్ విక్టర్ వెళ్ళి గోయల్ సర్కస్ ఓనర్ని కలిసి తనకి ఆ టోపీ చూపించి ఇది రథోడి ఊర్లో దొరికింది, మీరు ఆ ఊర్లో ప్రోగ్రామ్ చేశారా, ఆ ఊర్లో ఏదైనా అనుకోని సంఘటన జరిగిందా అని అడగ్గా దానికి సర్కస్ ఓనర్ చాలా సంవత్సరాల క్రితం రథోడి ఊర్లో ప్రోగ్రామ్ చేశాం, ఆ టోపీని మరగుజ్జు అయిన గుల్లక్ పెట్టుకునేవాడు, అయితే తనకి ఒక ప్రత్యేక శక్తి కూడా ఉండేది, మన శరీరంలో ఎక్కడ నొప్పి ఉన్నా సరే గుల్లక్ తన కుడికాలితో ఆ ప్లేస్లో తంతే ఆ నొప్పి ఇట్టే మాయమయ్యేది, అది ఎంత పాతకాలం నాటి నొప్పైనా సరే ఈ శక్తి తనకి మంగళవారం సూర్యుడు అస్తమించాక మాత్రమే ఉండేది. అయితే ఒకరోజు ఆ ఊరి ప్రెసిడెంట్ నడుము నొప్పి భరించలేక బాధపడుతూ ఉంటాడు. ఆ ఊర్లోని ఎవ్వరూ కూడా తన నొప్పి తగ్గించలేకపోతారు. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన గుల్లక్ తన కుడికాలితో ఆ ప్రెసిడెంట్ వీపు మీద తనగానే ప్రెసిడెంట్ నడుము నొప్పి పోతుంది. దాంతో ప్రెసిడెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వగా అది చూసిన ఆ ఊరి ప్రజలందరూ కూడా గుల్లక్ని మెచ్చుకుంటారు. ఆ రోజు నుండి గుల్లక్ ఊర్లో ఎవరికి ఎలాంటి నొప్పి వచ్చినా సరే గుల్లక్ దగ్గరికి వచ్చి తన్నించుకుంటూ ఉంటారు. అలా కొన్ని రోజులకి సర్కస్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ గుల్లక్ అదే ఊర్లో ఉండిపోయాడు అని, తర్వాత తనకి ఏమైందో నాకు తెలియదు అని అంతా చెప్తారు. అదంతా విన్న విక్టర్ అండ్ ఇందిరాకి ఈ గుల్లకే కకుడా అని అర్థమవుతుంది. అయితే అసలు గుల్లక్ ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు. ఈ నిజమేంటో తెలుసుకోవాలని ఫిక్స్ అవుతారు. మరో పక్క సన్నీ తను 2 రోజుల్లో చనిపోతాను అని, అందుకే ఇందిరాతో నా వల్ల నీకు ఇంకా ఎలాంటి ప్రాబ్లం రావద్దు అని అనుకుంటున్నా, అందుకే ఇంకా ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళిపోమని రిక్వెస్ట్ చేయడంతో ఇందిరా బాధతో అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా అదే రోజు రాత్రి ఇందిరా సన్నీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా అప్పుడే తన దగ్గరికి తన అక్క గోమతి రాగా ఇందిరా జరిగిందంతా తనకి చెప్పి అసలు ఆ ఊరి వాళ్ళు ఏం తప్పు చేశారని, గుల్లక్ ఒక్కొక్కరిని చంపుతున్నాడని చాలా బాధపడుతుంది. అది విన్న గోమతి ఫేస్ ఒక్కసారిగా కోపంగా మారిపోయి భయంకరమైన గొంతుతో ఆ ఊరి వాళ్ళే అంతా చేశారు, గుల్లక్ ఇంటిని తగలబెట్టేశారు అంటుంది. అది విన్న ఇందిరా షాక్ అవుతుంది. కానీ గోమతికి తను ఏం చెప్పిందో కూడా గుర్తుండదు. తర్వాత ఇందిరా విక్టర్ని కలిసి అదే విషయం గురించి చెప్తుంది. అది విన్న విక్టర్ అసలు గుల్లక్ గురించి మీ అక్కకి ఎలా తెలుసు, గుల్లక్ని తను కలిసి ఉంటుందా అనగా దానికి ఇందిరా మా అక్క అసలు తన రూమ్ నుంచి బయటికి కూడా రాదు, ఎందుకంటే మా అక్కకి నిద్రలో నడిచే అలవాటు ఉంది, అందువల్లనే తనకి ఇప్పటిదాకా పెళ్లి కాలేదు, ఊర్లో అందరూ ఇదే విషయం గురించి మాట్లాడుకుంటూ ఉండడంతో అక్క తన రూమ్ నుంచి బయటికి రావడమే మానేసింది. ఇంకా రాత్రి అక్క నిద్రలో నడుస్తూ బయటికి రాకుండా తన రూమ్కి బయట గడవేస్తామని అంతా చెప్తుంది. అదంతా విన్న విక్టర్ ఇందిరాకి ఒక డివైస్ ఇచ్చి ఇది మీ అక్క డ్రెస్కి పెట్టు, మీ అక్క నిద్రలో నడుస్తూ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి, ఒకవేళ మీ అక్కకి గుల్లక్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండే ఛాన్స్ ఉంది అంటాడు. దాంతో ఇందిరా అదే రోజు తన అక్క డ్రెస్కి ఆ డివైస్ని పిన్ చేస్తుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి విక్టర్ అండ్ ఇందిరా గోమతి రూమ్ డోర్స్ ఓపెన్ చేసి వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే గోమతి నిద్రలో నడుస్తూ ఇంటి నుంచి బయటికి వెళ్తుంది. విక్టర్ అండ్ ఇందిరా తననే ఫాలో అవుతూ వెళ్తారు. మరో పక్క ఇంకా అదే టైంకే సన్నీకి ఇదే చివరి రోజు అవడంతో చివరిసారిగా ఇందిరాని కలిసి మాట్లాడాలని కెల్విష్ని తీసుకుని సైకిల్పై అటుగా వచ్చి గోమతిని ఫాలో అవుతున్న విక్టర్ అండ్ ఇందిరాని చూసి ఏంటి అని అడగ్గా దానికి విక్టర్ గుల్లక్ స్టోరీతో పాటు జరిగిందంతా చెప్తాడు. అప్పుడే గోమతి అలా నడుచుకుంటూ పొలంలో ఉన్న దిష్టిబొమ్మ దగ్గరికి వెళ్ళి దాన్నే చూస్తూ చాలా భయంకరంగా నవ్వటం స్టార్ట్ చేస్తుంది. అదంతా చూస్తున్న అందరూ ఫుల్గా భయపడిపోతారు. అప్పుడే గోమతి స్లో కోల్పోయి కింద పడిపోతుంది. వెంటనే ఆ దిష్టిబొమ్మకి ప్రాణం వచ్చి వారి వైపు చూసి నవ్వుతుంది. అది చూసిన విక్టర్ వెంటనే తన దగ్గర ఉన్న లైటర్తో ఆ దిష్టిబొమ్మని తగలబెట్టి అమ్మయ్య ఇంకా కకుడా పీడ వదిలింది అంటూ ఉండగానే అదే మంటల్లోంచే కకుడా ఆత్మ బయటికి వచ్చి వారిపై అటాక్ చేయబోగా అప్పుడే ఇందిరా కకుడాతో మేము గోయల్ని కలవడం
కలవటానికి వెళ్ళాము అని గోయల్ అసలు నీకు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నాడని అడగ్గా అది విన్నాక కూడా మాయమైపోతుంది. దాంతో వారికి ఏమీ అర్థం కాదు. అప్పుడే కకుడా గోమతి బాడీలోకి ప్రవేశించి జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నా పేరు గుల్లక్. నేను రతోడిలో చాలా హ్యాపీగా ఉండేవాడిని. ఊర్లో అందరి నొప్పులు పోయేలా చేస్తూ ఉండడంతో అందరూ నన్ను ఇష్టపడేవారు, గౌరవించేవారు. అయితే అదే ఊర్లో ఉండే గుగు పెహల్వాన్ కూడా ఊర్లో వారి నొప్పులకి వైద్యం చేస్తూ డబ్బు తీసుకుంటూ ఉండేవాడు. అయితే నేను ఊర్లోకి వచ్చినప్పటి నుండి ఊర్లో ఎవరు తన దగ్గరికి వెళ్ళేవారు కాదు. అందరూ నా దగ్గరికి వచ్చేవారు. దాంతో తన బిజినెస్ దెబ్బతినిందని, దీనికి కారణం నేనే అని నన్ను ఊర్లో నుండి పంపించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఏవీ వర్కౌట్ అవ్వలేదు. అందుకే అతను బాగా ఆలోచించి గంగా అనే మహిళ సహాయం తీసుకున్నాడు. ఇంతకీ గంగా ఎవరంటే ఆ ఊర్లో నాకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్ షిబు అమ్మ. తను ఒక విధవ. అయితే ఆ ఊర్లో గంగా ఇంటికి వెళ్ళకూడదని, తనతో మాట్లాడకూడదు అని ఆంక్ష ఉండేది. కానీ షిబు మాత్రం నాకు బెస్ట్ ఫ్రెండ్. తన కోసం నేను ఏదైనా చేసేవాడిని. ఒక మంగళవారం రోజు సాయంత్రం షిబు నా దగ్గరికి వచ్చి తన అమ్మ గంగాకి వీపు భాగంలో చాలా నొప్పిగా ఉంది, అందుకే నువ్వు వచ్చి నీ కాలితో తన్ని నొప్పిపోయేలా చెయ్యి అంటాడు. దానికి గుల్లక్ నేను ఆడవారిని కాలితో తన్నను అంటాడు. కానీ షిబు తన మాట వినకుండా గుల్లక్ని బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్తాడు. అలా గుల్లక్ గంగా ఇంటికి వెళ్ళి తనని చూడబోతూ ఉండగా ఈ విషయం కాస్త ఊర్లో వాళ్ళకి తెలిసి గంగా ఇంటి దగ్గరికి చేరుకొని షిబు అమ్మతో గుల్లక్కి సంబంధం ఉందని ఊరంతా తెలిసేలా చేసి గుల్లక్ని బాగా కొడతారు. అదే రోజు రాత్రి గుగు మనుషులు గుల్లక్ ఇంటిని తగలబెట్టేస్తారు. దాంతో గుల్లక్ ఫుల్గా భయపడిపోయి రతోడిలోని ప్రతి ఇంటికి వెళ్ళి తలుపులు కొడుతూ హెల్ప్ చేయమని ఏడుస్తూ అడిగినా సరే ఊర్లో ఏ ఒక్కరు కూడా డోర్ ఓపెన్ చేసి తనకి హెల్ప్ చేయడానికి రారు. మరో పక్క గుగు తన ప్లాన్ సక్సెస్ అయ్యి గంగా అండ్ షిబుని కూడా చంపి తన ఇంటి వెనకాల ఉన్న బావిలో పడేస్తాడు. ఇంకా గుల్లక్ అలా ఊరు నుండి పరిగెత్తుకుంటూ పొలంలో ఉన్న ఇదే దిష్టి బొమ్మ దగ్గరికి వచ్చి భయంతో ఫుల్గా చలి పెడుతూ ఉండడంతో అదే దిష్టి బొమ్మని గట్టిగా పట్టుకొని అలా 13 గంటలు నరకం అనుభవించి అలాగే చనిపోయి ఉంటాడు. అలా జరిగిందంతా చెప్పి ఆ రోజు నాకు హెల్ప్ చేయడానికి ఊర్లో ఎవ్వరు కూడా తలుపులు తెరవలేదు, అందుకే ఇప్పుడు నా కోసం ఒక ప్రత్యేక డోర్ పెట్టుకునేలా చేసి మంగళవారం రాత్రి నా కోసం డోర్స్ ఎవరైతే తెరవరో వారి వీపు మీద తంతాను. అలా వారు 13 రోజులు తన వీపు మీద గడ్డతో బాధని అనుభవించి చనిపోయేలా చేస్తాను. నా బాధ వారికి కూడా అర్థం కావాలి కదా అని గట్టిగా నవ్వి గోమతి బాడీ నుండి గుల్లకాత్మ వెళ్ళిపోయి గోమతి స్ట్రోకుల్పోయి పడిపోతుంది. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన విక్టర్ వారితో కకుడా శక్తి అంతా తన కుడికాల్లోనే ఉంది కదా, అందుకే మనం ఒక ప్లాన్ రెడీ చేసి తన కుడికాలు నరికివేయగలిగితే కకుడా పీడ ఈ ఊరికి వదులుతుంది అంటాడు. వారికి ఆ ఆప్షన్ తప్ప మరో దారి కనిపించక దానికి ఓకే అని చెప్తారు. అలా విక్టర్ ప్లాన్ ప్రకారం మనుషులు ఎవరూ లేని ఒక ఇంటిని సెలెక్ట్ చేసుకుని అదే రోజు రాత్రి, ఆ రోజు మంగళవారం కాకపోయినా సరే కకుడాని అక్కడికి రప్పించేందుకు స్మాల్ డోర్స్ని విరగ్గొట్టేస్తారు. అది చూసిన కకుడా ఆత్మకి బాగా కోపం వచ్చి ఆ ఇంట్లోకి వచ్చి అక్కడే ఉన్న గోమతిని చూసి కూడా తనని ఏమీ చేయదు. ఎందుకంటే గుల్లకాత్మ ఆడవారిని ఏమీ చేయదు కాబట్టి. అదే టైంకే విక్టర్ గుల్లకాత్మ వెనకాల నుండి వచ్చి దాని కుడికాలు కట్ చేయాలి అని చూడగా అదే టైంకే అక్కడికి సన్నీ రావడంతో గుల్లకాత్మ అక్కడి నుంచి మాయమయ్యి వెంటనే గోమతి బాడీలోకి ప్రవేశిస్తుంది. అప్పుడే గోమతి కోపంతో విక్టర్ని చూసి నువ్వు నా కాలే కట్ చేయాలని చూస్తున్నావు అని విక్టర్ని బాగా కొట్టి నీటిలో ముంచుతూ హింసిస్తుంది. అయితే అప్పుడే విక్టర్ చాలా కష్టపడి గుల్లకాత్మ ఉన్న గోమతిని నీటిలో ముంచడంతో గోమతికి స్పృహ వచ్చి గుల్లకాత్మ తన బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. విక్టర్ బాగా ఆలోచించి కకుడా ఆత్మకి శాంతి కలగాలి అంటే షిబు అండ్ గంగాల అస్థిపంజరాలు తగలబెట్టాలేమో అని బావి దగ్గర పాతిపెట్టబడిన షిబు అండ్ గంగాల అస్థిపంజరాలు పెట్రోల్ పోసి తగలబెడతాడు. అయినా కానీ కకుడా ఆత్మకి శాంతి దొరక్క వారి మీద అటాక్ చేయబోగా విక్టర్ గుల్లకాత్మతో వారిని వదిలేయమని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ కకుడా ఆత్మ విక్టర్ని చంపాలని చూస్తుంది. అప్పుడే గోమతి విక్టర్ని కాపాడాలి అని కత్తి చేత్తో పట్టుకొని కకుడాని పిలిచి కకుడా చూపు మళ్లించి కత్తిని విక్రమ్ దగ్గరికి విసరడంతో విక్రమ్ వెంటనే కత్తి తీసుకుని గుల్లక్ కుడి కాల్ని నరికేస్తాడు. దాంతో గుల్లకాత్మ మాయమవుతుంది. అలా అందరూ ఇంకా గుల్లక్ పీడ వదిలింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా 13వ రోజు మరి కాసేపట్లో చనిపోయే సన్నీ కూడా నార్మల్ అవుతాడు. దాంతో ఇందిరాని హగ్ చేసుకుని చాలా ఎమోషనల్ అవుతాడు. అప్పుడే గోమతి విక్టర్తో నువ్వు వేసిన డ్రాలో బావి పైన ఉన్న 2 పావురాలు షిబు అండ్ తన అమ్మ అని, అయితే గుల్లక్కి నాతో లింక్ ఏంటో అర్థం కావటం లేదు అంటుంది. దానికి విక్టర్ గుల్లక్ మరగుజ్జు కాబట్టి తనని ఈ సొసైటీ చిన్నచూపు చూడటంతో తను ఒంటరి జీవితానికి అలవాటు పడ్డాడు. సేమ్ తనలాంటి జీవితమే నువ్వు అండ్ గంగా అనుభవిస్తున్నారు, అందుకే తను చనిపోయాక నీ బాడీలోకి ప్రవేశిస్తూ ఉండేవాడు అని చెప్తాడు. ఇంకా సన్నీకి నయం అవ్వడానికి కారణం ఇందిరా అని అర్థమైన సన్నీ ఫాదర్ ఇద్దరిని కలిపి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఊరి వాళ్ళందరూ కూడా ఇందిరా అండ్ విక్టర్కి ధన్యవాదాలు చెప్తారు. సీన్ కట్ చేస్తే అలా విక్టర్ ఊరికి గుల్లకాత్మ సమస్యని సాల్వ్ చేసి అక్కడి నుంచి బయలుదేరగా గోమతి తనతో చాలా ప్రేమగా మాట్లాడి ఎమోషనల్ అవుతుంది. నిజానికి గోమతి విక్టర్ని ఇష్టపడుతూ ఉంటుంది. విక్టర్ కూడా గోమతిని ఇష్టపడుతూ ఉంటాడు. అందుకే ఒకసారి
తనని ఢిల్లీ రమ్మని చెప్పి అక్కడి నుంచి బస్సులో బయలుదేరతాడు. అప్పుడే విక్టర్ తను డ్రా చేసిన ఆ పేపర్‌పై ఎక్స్ మార్క్ పెట్టి ఆ పేపర్‌ని గాల్లోకి విసిరేయగా ఆ పేపర్ ఎగురుకుంటూ వెళ్లి దిష్టిబొమ్మ తగలబడిపోయిన ప్లేస్‌లో పడి దాని చుట్టూ ఈగలు, దోమలు వాలటం చూపిస్తారు. ఇక మూవీ ఎండింగ్‌లో మరుసటి మంగళవారం రోజు రాత్రి మూవీ స్టార్టింగ్‌లో చూపించిన అదే ముసలి వ్యక్తి తన ఇంట్లో ఉంటాడు. అప్పుడే టైం 7:15 దాటగానే స్మాల్ డోర్స్ నుండి ఏదో భయంకరమైన శబ్దం రావడంతో ఫుల్‌గా భయపడుతూ డోర్స్ ఓపెన్ చేసి చూడగా ఏదో తనపై అటాక్ చేయడంతో తను భయపడి గట్టిగా అరిచినట్లు చూపిస్తారు. అలా అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది.